ఫోర్స్ అర్బానియా అందరికి తెలిసే ఉంటది, అది బేసిక్ బోరింగ్ వెహికల్. కాకపోతే రెడ్డి కస్టమ్స్ అని మన వెనక ఏదైతే వెహికల్ కనబడుతుందో ప్యూర్ క్యాంపింగ్, ఒక చిన్నపాటి 1 BHK అయితే వీళ్ళు తయారు చేశారు. అండ్ వెహికల్ ఫ్రంట్ బ్యాక్ పైన కింద అంతా మార్చారు. అండ్ దీని ఒకసారి క్లోజ్అప్ వెళ్ళి చూడంగానే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క షాక్ అయితే ఇస్తుంది. మనం మెల్లగా లోపలికి వెళ్ళిపోయి ఈ వెహికల్ కంప్లీట్ గా డీటెయిల్ గా ఒకసారి రివ్యూ తీసుకుందాం. సో ఈ అర్బానియా వెహికల్ ఒకవేళ చూసుకున్నాం అనుకో, మొత్తం దీన్ని ఫ్రంట్ కూడా మార్చేశారు. మనకి దీంట్లో ఏమైనా ఒరిజినల్ ఉంది సామాను అంటే ఓన్లీ మనకి హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. మిగతాది ఒకవేళ ఫ్రంట్ దాని గ్రిల్ చూసుకున్నా కూడా కంప్లీట్ గా 3D టైప్ గ్రిల్ అయితే వీళ్ళు ఇచ్చారు బయటకు మొత్తము. అండ్ ఇక్కడ కూడా ఫోర్స్ లోగో తీసేసి నీకు క్లారిటీగా రెడ్డి కస్టమ్స్ అయితే లోగో పెట్టారు. అండ్ ఒకవేళ నువ్వు బాగా కింద చూసుకున్నా కూడా ఇది కంప్లీట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మింగేసింది అని చెప్పొచ్చు. కాకపోతే దీనివల్ల నీకు క్రేజియస్ట్ లుక్ అయితే రోడ్ మీద ఉంటుంది. అందరి కళ్ళు నీ మీదే పడతాయి. అందాక జస్ట్ దీని లుక్స్, దీని కలర్ అన్ని ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాము. అండ్ కింద వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ నుంచి లుక్ చూసుకుంటేనైతే ఇదేదో మెర్సిడీస్ బెంజో అలాంటి వ్యూ అయితే వీళ్ళు ఇచ్చారు. కాబట్టి మనం ఇంకా దీని ఇంటీరియర్స్ కూడా వీళ్ళు కంప్లీట్ గా యాక్చువల్ కలర్ నుంచి వైట్ కలర్ మార్చేస్తారు. అండ్ లోపల అంతా ప్రీమియం లెదర్ కానీ, ప్రీమియం ఇంటీరియర్స్, వుడ్ ఫినిషింగ్, ఎన్నెన్నెన్నో ఫీచర్లు. పైన కూడా టెర్రస్ అండ్ టెంట్ టైప్ కూడా ఉంది. కింద పనులన్నీ కానించుకొని పైకి వెళ్ళి సుఖంగా పడుకోవచ్చు. అండ్ అది కూడా ఒకసారి ఇంటీరియర్ లోపలికి వెళ్తే చాలా క్లారిటీ కనబడుతుంది వచ్చేసి. సో ఈ రెడ్డి కస్టమ్స్ లో నువ్వు కరెక్ట్ గా బయట వైపు ఒకవేళ చూసుకుంటే ఇది సైడ్ ప్రొఫైల్ లెఫ్ట్ సైడ్ ఉన్నా నేను ఈ వెహికల్ కి. ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఒక టెంట్. దీన్ని పుల్ చేసుకొని పెట్టుకున్నావు అనుకో, కింద నువ్వు చైర్స్ వేసుకొని టేబుల్ వేసుకొని చిన్నపాటి పిక్నిక్ కూడా నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఎప్పుడైతే బయట ఆపుతావో డర్టీ ఏరియాస్ లో బయట లోపలికి ఎక్కడానికి కూడా వీళ్ళు చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయితే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేయగానే నీకు కింద ఫుట్బోర్డ్ అనేది మెల్లగా బయటకు వస్తుంది. అండ్ దీనికి ఎక్కడికక్కడ వీళ్ళు లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ఏరియాస్ లో మనం ఆపినా కూడా మనకి చాలా ఈజీగా మనకి అన్ని కనబడేటట్లు. అండ్ ఎంట్రీ నీకు చాలా క్రేజియస్ట్ ఓపెనింగ్ అయితే ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు LED స్ట్రిప్స్ ఇచ్చారు. అండ్ నీకు నీట్ గా ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. అండ్ లోపలికి అయితే పోతున్నా మనం ఒకవేళ దీన్ని ఎంట్రీ చూసుకుంటేనైతే నువ్వు ఎక్కడమే నీకు కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి స్టోరేజ్ ఏరియాస్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ న్యూస్ పేపర్స్ కానీ నీకు ఇష్టం వచ్చిన ఇంట్లో షెల్ఫ్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా చూస్తున్నావు చాలా ప్రీమియం అండ్ మంచి టచ్ ఇచ్చే వుడ్ అయితే ఇచ్చారు. ఆబ్వియస్లీ ఇది ఒకవేళ ఫేక్ వుడ్ ఉండి అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా నీకు పచ్చి చక్కగా LED లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ గా వైట్ గా అయితే చేసేసారు. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వీటిని హెల్ప్ తీసుకోవచ్చు. ఇంటీరియర్ లోపలికి రావుడే నీ కళ్ళకు కనబడేది ఒక మ్యాసివ్ బిగ్ రూమ్ అయితే కనబడుతుంది. అండ్ నీకు ఇక్కడ అయితే 4 సీటర్ కెపాసిటీ ఉంది. దీంట్లో పాటు నీకు ఓవెన్ అండ్ ఆల్సో మంచి బార్ సెటప్ కూడా ఇచ్చారు వీళ్ళు దాంట్లో. లోపలికి వచ్చేస్తే నీకు టీవీ ఉంది. అండ్ దీంట్లో ఈవెన్ ఇక్కడ చిన్నపాటి కాఫీ మిషన్ కూడా పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది మనకి చూసుకుంటేనైతే. అండ్ ఇది ప్యూర్లీ క్యాంపింగ్ అండ్ హెవీ లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ వెహికల్ క్రేజీ. అండ్ ఈ సీట్ లో నీకు బెడ్ లాగా రిక్లైన్ కూడా అయితే. అండ్ దీనిలో ఎన్నో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ దీనిలో ఎన్నో చేసుకోవచ్చు. కర్టెన్స్ ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఒకసారి లోపలికి వచ్చి ఇంకా డీటెయిలింగ్ గా చూసుకుంటేనైతే నీకు కంప్లీట్ స్పీకర్ సెటప్ తోటి హోమ్ థియేటర్ సెటప్ అయితే లోపల ఉంది. అండ్ దీన్ని ఈ టీవీని నువ్వు ఆబ్వియస్లీ రిమోట్ అయితే ఆపరేట్ చేయొచ్చు. నీకు మెయిన్ గా బాగా సుస్సు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా చిన్నపాటి వాష్రూమ్ కూడా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎస్, ఇప్పుడు నేనైతే అర్బానియాలో ఉన్నా. ఇక్కడ నువ్వు అసలైన క్రేజీ ప్రెసిడెంట్ ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. దేనికంటే ఇక్కడ ఏదైతే ఫోన్ ఉందో దీని నుంచి నువ్వు డైరెక్ట్ గా మన ముందున్న డ్రైవర్ గారితో మాట్లాడొచ్చు. అదే కాకుండా ఎవ్రీ సీట్ కి నీకు ప్యూర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ అది ఇట్లా ఓపెన్ కాకుండా లగ్జరీ లెదర్ తోటి దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ నొక్కగానే ఇది ఇలా వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఎన్నెన్నెన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హీట్ చేసుకోవచ్చు, సీట్ ని కూల్ చేసుకోవచ్చు, ఎన్నో ఆప్షన్స్ అయితే ఇచ్చారు. రెక్లినేషన్ కూడా ప్యూర్లీ అయితే అవుతుంది. అండ్ నీకు ఇంకోటి చూపిస్తా, ఒకవేళ పడుకోలే అనిపిస్తే నీకు కింద ఏదైతే నీకు థై రెస్ట్ ఉందో దాన్ని ఎలక్ట్రానికల్ గా పైకి లేపుకుంటే ఇలా కాళ్ళలా పైకి వెళ్ళిపోతున్నాయి. హాయిగా వెళ్ళిపోయినాక జస్ట్ మనం సీట్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇట్లా నీకు రిక్లినేషన్ కూడా చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఎన్నో ఆప్షన్స్. అండ్ నీకు వెనుక లంబార్ సపోర్ట్ అంటారు, మన స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, దానికి కూడా వీళ్ళు మంచి సెటప్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వెహికల్ ఒకవేళ నువ్వు దీన్ని AC వెన్స్ చూసుకుంటేనైతే డైరెక్ట్ మెర్సిడీస్ బెంజ్ AC వెన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టర్బైన్ డిజైన్ AC వెన్స్ సహజంగా మెర్సిడీస్ బెంజ్ లో అయితే దొరుకుతుంది. అండ్ మధ్యలో కూడా ఒక చిన్నపాటి కన్సోల్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇది మనకు డైనింగ్ టేబుల్ సెటప్ అని చెప్పుకోవచ్చు. మనము ఒకవేళ ఏమైనా తినాలి అనుకుంటే ఇది ఇలా తీసి ఓకే ఇలా ఓపెన్ చేసుకొని
మనం అలా ఫుడ్ తినుకోవచ్చు. ఎంత ప్యూర్లీ లగ్జరీ ఉంది తెలుసా. సహజంగా ఈ లగ్జరీస్ అన్ని కావాలంటే నువ్వు మెర్సిడీస్ బెంజ్ మే బ్యాకో ఏవో కొనుక్కోవాలి, అవసరం లేదు. మన 2.8 CRDI ఇంజిన్ పవర్డ్ మన ఫోర్స్ అర్బానియాలోనే ఈ మ్యాజిక్ అన్ని చేసేసారు. అంటే మాక్సిమం ఆఫ్ ద కాస్ట్ పోయి అన్ని లగ్జరీలు మన జోబులోకి వచ్చినట్టే. ఇది మెల్లగా ఫోల్డ్ చేసేద్దాం ఫస్ట్. అసలు అన్ని ప్రీమియమే, ఎక్కడ నీకు చీప్ అనిపించదు. అదే 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 ఓకే, పెట్టేసాం మనం దీన్ని అయితే. అండ్ దీన్ని కూడా ఇలా వుడెన్ ఫినిష్ తో ఉన్న డోర్స్ అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ కూడా నీకు స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చారు, యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ అని చెప్పొచ్చు. అండ్ ఎంతో ఇక్కడ ఒక PS5 సెటప్ కూడా ఉంది. అంటే ఇక్కడ కూర్చొని ముందున్న టీవీలో నీకు నచ్చిన గేమ్ అయితే ఆడుకోవచ్చు. PS5 డైరెక్ట్ కాల్ టు ద డ్రైవర్. అండ్ ఎక్కడికక్కడ అన్ని ఫంక్షనింగ్ తో ఉన్న సీట్స్, పైన వచ్చేసి టెంట్ హౌస్, వాష్రూమ్ అండ్ ఓవెన్ అండ్ వాట్ నాట్ ఎన్నెన్నెన్నెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇది ఒక ప్యూర్లీ ఒక ఏరోప్లేన్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఇస్తుంది, అది కూడా బిజినెస్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ చూస్తేనైతే టోకీ సన్ ట్రాయ్ విస్కీ అయితే పెట్టారు వీళ్ళు. ప్రస్తుతం దాంట్లో మందు ఉంది కానీ దానికి సీల్ పెట్టారు. అక్కడ చూసుకున్నాం అనుకో ప్యూర్ సెటప్ ఆఫ్ విస్కీ అండ్ 4 గ్లాసెస్. ప్రస్తుతం అయితే ఈ వెహికల్ మనల్ని కరెక్ట్ గా మాట్లాడితే ఇది ఒక ప్యూర్ ప్రీమియం బార్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడే దీని ఓవెన్ సెటప్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ దాని కిందనే మనకి ప్యూర్ గా ఒక మంచి HD టీవీ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ కాఫీ మిక్సర్. అండ్ దాని కింద మనకి ఫ్రిడ్జ్. అన్నిటికంటే షాకింగ్, ఈ మూవింగ్ అర్బానియాలో వాష్రూమ్ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా. జస్ట్ లైట్లకే షాక్ అయిపోతావు. మొత్తం లగ్జరీ. లోపలికి పోతాం, పోగానే నీకు ఏమున్నాయంటే మంచి క్రేజియస్ట్ ఫీలింగ్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తో పెద్ద మిర్రర్, మంచి LED లైట్స్, కమోడ్ అండ్ ఆల్సో ఛార్జింగ్ పెట్టుకొని ఏమైనా చూసుకోవడానికి లోపల ప్లగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. షవర్ అంటే అంటున్నారు, షవర్ ఒక్కటి లేదు కానీ హ్యాండ్ గన్ ఉంది, ప్రెజర్ చెక్ చేసుకోవాలంతే. అండ్ స్నానం చేయాలని కూడా చేసేసుకోవచ్చు. లోపల ఒక పర్సన్ మాత్రమే వెళ్ళి ఉండడానికి అయితే ఉంది. ఏందన్నా ఎక్కువ ఉండాలి కదా స్పేస్ అంటే ఇది చిన్నపాటి వ్యాన్, కాకపోతే ద మోస్ట్ లగ్జరియస్ వ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఈ కంప్లీట్ ఎక్స్పోలో అందరినీ షాక్ చేసింది ఒక్క బండే. అన్ని గనం ఫీచర్లు, అన్ని గనం ప్లేసెస్ తో. అండ్ మెయిన్ గా PS5 సెటప్ కూడా పెట్టేశారంటే ఇంకేం కావాలి మనకి. లాడర్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ ఈ బండి మనకి నియర్ బై ఫోర్స్ మోటార్స్ లో కూడా దొరుకుతుంది. కొనుక్కొని రెడ్డి కస్టమ్స్ కి ఇచ్చావనుకో ఈ కంప్లీట్ ఏరోప్లేన్ నీదే సొంతం అవుతుంది. అండ్ ఇలాంటి వెహికల్స్, ఇలాంటి కస్టమ్స్ నువ్వు ఎప్పుడైనా రోడ్ మీద చూస్తుంటే నాకు కూడా చెప్పు. మరి ఇంత అద్భుతంగా మోడిఫై చేసిన ఈ బండిలో ఫ్రంట్ సైడ్ అంటే డ్రైవర్ గారికి కూడా ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు కదా. ఎంట్రీ ఒకటి చెప్తా. కింద ఇంత బ్యూటిఫుల్ ఒక మంచి అదేం చెప్పాను మంచి ఫర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే వీళ్ళు పెట్టారు. అండ్ ఆ మ్యాట్ మీద చెప్పులు వేసుకొని కూర్చుంటే ఫీల్ రాదు, కానీ చెప్పులు తీసేసి కూర్చుంటే మాత్రం మెత్తగా దూదిగా చాలా బాగుంది. అండ్ ఒకవేళ డోర్ చూసుకున్నప్పుడు కంప్లీట్ ప్యానెల్ అంతా వీళ్ళు వైట్ వేయడం జరిగింది. అండ్ చూడండి ఇదంతా కంప్లీట్ వుడ్ ఫినిష్ లో వస్తుంది. అండ్ దీన్ని ఎక్కడం చాలా ఈజీ. ఎక్కేసిన ఆల్రెడీ బండి, హ్యాండిల్ పట్టుకుని కూడా ఎక్కచ్చు. అండ్ వీళ్ళు కంప్లీట్ దీని ఇంటీరియర్స్ అంటే వీళ్ళు దీని లెదర్స్ కూడా చాలా మటుకు మార్చేశారు. అండ్ వెహికల్ నడపడానికి కూడా చాలా బాగుంటది. అండ్ ఈ వెహికల్ లో వచ్చేసి నీకు 2.8 లీటర్. అండ్ వీళ్ళు ఇంజన్ ఏం మాడిఫై చేయరు కాబట్టి సహజంగా ఫోర్స్ వాళ్ళ అర్బానియా వెహికల్ నీకు 2.8 లీటర్ CRDI ఇంజన్ తో వస్తుంది. ఇదే ఇంజన్ నీకు గుర్కాలో చిన్న దాంట్లో, గుర్కా పెద్ద దాంట్లో, గుర్కా బస్సు, గుర్కా తుఫాన్ అన్నిట్లో ఈ వెహికల్ వాడతారు. అండ్ కంప్లీట్ క్యాబిన్ కూడా వీళ్ళు మొత్తానికి వైట్ ఇంటీరియర్స్ తో మాత్రమే నింపడం జరిగింది. అండ్ ఇది ఒక మోడిఫికేషన్ కాబట్టి నీకు ఏ కలర్ అంటే ఆ కలర్ కూడా నువ్వు మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగో చెప్పిన కదా, లోపల కూర్చొని ప్రెసిడెంట్ గారు కాల్ చేస్తే ముందు మనం ఎత్తుకొని మాట్లాడాలి ఏంది సంగతి ఏందనేది. అండ్ ఇలాంటి క్రేజీ లగ్జరీ ఆప్షన్స్ మనకైతే ప్రస్తుతం ఈ రెడ్డి కస్టమ్స్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎవరో కాదు, మన తెలుగు వాళ్ళే. అండ్ ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆఫీస్ రెడ్డి కస్టమ్స్ మన పూణేలో ఉందంట. ఒకసారి అయితే మనం చూడాలి అసలు ఎన్నెన్ని బండ్లు బయట తిరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. అండ్ ప్రస్తుతం ఈ రోజు మనం రివ్యూ చేస్తున్నదే కంప్లీట్ గా మోడిఫై చేసిన బండి. నిజంగా ఒక్కొక్క టచ్ అండ్ ఫీల్ మాత్రం అద్భుతంగా ఉంది. ప్యానల్ గ్యాప్స్ కూడా లేవు. టాప్ నాచ్ వర్క్ అని అయితే చాలా నీట్ గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి వెహికల్ వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మెల్లగా యూట్యూబ్ వీడియో చేసేసి మెల్లమెల్లగా లాంచ్ చేసేద్దాము. అందాక మంచిగా వీడియో అంతా చూసి ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి హాయిగా ఒక కమెంట్ కొట్టేసి మళ్ళా కలుద్దాం.